హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈ క్షణం మనం ఏం ఆలోచిస్తున్నామో ఆ మరుక్షణము మన జీవితం అలానే ఉంటుంది. ఈ క్షణం మీ మైండ్లో ఏం రన్ అవుతుంది, మీ జీవితం పట్ల, మీ జీవితం గురించి మీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు రన్ అవుతున్నాయి, ఆ ఆలోచనలు ఎలా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా? అంటే నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకం మీలో బలంగా ఉన్నదా? ఏదైనా పని ప్రారంభించాలి అనుకున్న మరుక్షణమే మీలో నెగిటివ్ భయం కలుగుతుందా? మీలో భయం కలుగుతున్నట్లయితే మీ మరుక్షణ జీవితం కూడా భయంగానే కొనసాగుతుంది. నేను సాధించగలను అనే నమ్మకం కలుగుతుంటుంటే ఆ మరుక్షణ జీవితం కూడా మీరు అనుకున్నది ఖచ్చితంగా మీరు సాధిస్తారు. 99% జనాభా వారి మైండ్లో వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా నెగిటివ్గానే ఉంటున్నాయి. వారి జీవితం కూడా నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఫ్యూచర్ మొత్తం కూడా నెగిటివ్గానే చాలని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. 1% జనాభా మాత్రమే వారికి ఏమి కావాలో వాళ్ళు ముందే రెడీ చేసేసుకొని వారి దగ్గర ఏమీ లేదు, కానీ వారి ఇన్నర్ మైండ్లో వారికి ఏమి కావాలో దాన్ని ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటున్నారు, సృష్టించుకుంటున్నారు. వాళ్ళ ఇన్నర్ మైండ్లో సృష్టించుకొని బాహ్య ప్రపంచంలో తర్వాత తయారు చేసుకుంటున్నారు. పాజిటివ్గా, నమ్మకంగా తయారు చేసుకుంటున్నారు. దీనికి ఏమైనా కష్టపడాలా? చెమటోడ్చి కష్టపడాల్సినంత అవసరం ఉన్నదా? మనకేం కావాలో అది మనం కరెక్ట్గా తెలుసుకొని ఇది నా సొంతం అవుతుంది, ఇలాంటి జీవితాన్ని నేను జీవించడానికే ఈ భూమి మీద జన్మ తీసుకున్నాను అని నమ్మకంగా అనుకోవడానికి మీకేమైనా ఖర్చు అవుతుందా? ₹1 ఖర్చు అవుతుందా? ఖర్చు కాదు కదా. మరి అనుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఇది చాలా సింపుల్ రహస్యం. మన జీవితంలో మనకి ఏది కావాలన్నా, మంచి రిలేషన్స్ కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, సంపద కావాలన్నా అన్నిటికీ ఇదే సూత్రం. ఇది మ్యాజిక్ కాదు మిత్రమా, ఇది సైన్స్. మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో ఆ ఆలోచనల యొక్క వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ ఈ విశ్వంలోకి పంపబడుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ మనకు కావాల్సిన దాన్ని తయారు చేసి భౌతికంగా మనకు అందిస్తుంది. మీరు ఎప్పుడు భయం గురించి ఆలోచిస్తూ ఉంటే నేను సంపాదించలేనేమో, ఈ ఆర్థిక కష్టాలు నాకు ఎప్పుడు ఉంటాయి, డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు, నా వల్లైతే అస్సలు కాదు, ఇలాంటి ఆలోచన తత్వంతో, ఇలాంటి మాటలతోటి మీరు మీ జీవితాన్ని మీ స్నేహితుల చుట్టూ, మీ బంధువుల చుట్టూ మీలో మీరే పదే అనుకోవడం, ఆలోచించడం ఇలానే ఉందనుకోండి, ఆ మరుక్షణం కూడా మీ జీవితం అలానే ఉంటుంది. ఈ నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ మాటల గొలుసు కట్టును మీరే ఆపేయాలి. ఏ దేవుడు డైరెక్ట్గా దిగొచ్చి మిమ్మల్ని బాగు చేయలేరు. మీ ఇష్ట దైవం ఎవరైనా సరే, ఆ ఇష్ట దైవం ఎక్కడున్నారు? మీ ఇన్నర్ మైండ్లోనే ఉన్నారు. మీరు మీ ఇన్నర్ మైండ్లోని దేవుడిని గుర్తించకుండా బయట ఉన్న దేవుడికి మీరు ఎన్ని దండాలు పెట్టినా ఆ దైవం కూడా ఏమీ చేయలేరు. దైవత్వం ఎక్కడ ఉందో తెలుసుకోండి. దైవత్వం మీ ఇన్నర్ మైండ్లో ఉంది. ఆ ఇన్నర్ మైండ్లో ఉన్న దైవత్వాన్ని పాజిటివ్ ఆలోచనతోటి మీరే మేల్కొల్పాలి. మీలో ఉన్న దైవత్వాన్ని మీరే మేల్కొల్పాలి. అప్పుడే మీ ఇష్ట దైవం మీ ప్రతి కోరికను తదాస్తు అంటుంది. పాజిటివ్గా మేల్కొల్పాలి. మీ దైవత్వానికి మీరు శత్రువులు కాదు, మిత్రులు కాదు. మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో మీ దైవత్వం దానికి తదాస్తు అంటుంది. మీ జీవితం కూడా అలానే నిర్మితం అవుతుంది. అసలు ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ గురించి మీరు ఏం ఆలోచించుకుంటున్నారు? అబ్బా, ఈరోజు పనిలోకి వెళ్ళాలి, ఈ పని చాలా కష్టము, అక్కడికి వెళితే చాలా పెద్ద పని ఉంది, నా బాస్ నన్ను చంపుతాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు, నా కొలీగ్స్ అందరూ పనికిరాని వాళ్ళు, అందరికీ నేనంటే ఇష్టం ఉండదు, నాపై పగ తీర్చుకుంటున్నారు, ఇలాంటివి కదా మీరు ఆలోచిస్తున్నారు.
మీరు ఏది ఆలోచిస్తే అదే కదా మళ్ళీ మళ్ళీ మీ జీవితంలో జరుగుతుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏదైతే జరిగిందో, మంచి అయినా చెడైనా, దానికి కారణం ఎవరు? మీ ఆలోచన విధానమే, ఇంకెవ్వరూ కాదు. ఇది తెలుసుకున్న తర్వాత కూడా చాలా మంది తమ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన 99% జనాభా నలుగురితో కలిసి కూర్చున్నప్పుడు మంచిగా మాట్లాడటానికి ధైర్యం చేయలేకపోతున్నాడు. నేను బాగా డబ్బు సంపాదిస్తాను, డబ్బు సంపాదించడం చాలా సులభం, నేను జీవితాంతం ఆరోగ్యంగానే ఉంటాను, ఇలాంటి ఒక 4-5 మాటలను నమ్మకంగా చెప్పటానికి, ధైర్యంగా చెప్పటానికి మొగమాట పడుతూ వారి జీవితాన్ని గందరగోళం చేసుకుంటున్నారు. నెగిటివ్ మాటలైతే చాలా చాలా చక్కగా, చాలా స్పీడ్గా చెప్తుంటారు. అరే మామ, డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు, డబ్బు సంపాదించే వాళ్ళందరూ పాపాత్ములు, వాళ్ళు ఎన్నో దుర్మార్గపు పనులు చేసింటే అంత డబ్బు సంపాదించుంటారు. ఇలాంటి మాటలు మాట్లాడుకోవటానికి 24/7 వారిలో ఎనర్జీ ఉంటుంది. మంచి మాటలు, వారి గురించి వారు నమ్మకంగా ఒక 4 మాటలు అనుకోవటానికి అసలు మాటలే రావట్లేదు, ధైర్యం సరిపోవటం లేదు. వారిలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని నెగిటివ్ ఆలోచనలకు, నెగిటివ్ మాటలకు మాత్రమే అంకితం చేస్తున్నారు. ఇక మీ జీవితం ఎలా మారుతుంది? మన జీవితం మారాలంటే మన ఆలోచనలు మారాలి, మన మాటలు మారాలి. మన ఆలోచనలు, మన మాటలు మారితే ఆటోమేటిక్గా మన అలవాట్లు మారుతాయి. నేను ఏదైనా సాధించగలననే నమ్మకం కలుగుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన అలవాట్లు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. మనం ఉన్న చోటే సంపదను సృష్టించే అవకాశాలు మనం సులభంగా గుర్తించగలుగుతాము. ఆ సంపద సృష్టించే అవకాశాలు ప్రతిరోజు మన చుట్టూరే ఉంటాయి. మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతామో ఆ సంపద అవకాశాలు మన కంటికి కనిపిస్తాయి. వాటిని ఎలా ఆచరణలో పెట్టాలో కూడా మనకు ఆటోమేటిక్గా మన మైండే మనకు తెలియజేస్తుంది. మన మైండ్ అంటే ఎవరు? మన ఇష్ట దైవమే కదా. మన ఇష్ట దైవం మనకు ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఆ ఇష్ట దైవం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది మిత్రమా నీ కోసం. ఎప్పుడెప్పుడు ఇతను పాజిటివ్గా నన్ను నిద్ర లేపుతారు, ఇతని జీవితాన్ని నేను ఎప్పుడు మార్చాలని మీ ఇష్ట దైవం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. ఆ ఇష్ట దైవాన్ని మేలుకొల్పండి పాజిటివ్ ఎనర్జీ తోటి. మీలో అనంతమైన పాజిటివ్ ఎనర్జీ ఉంది. నేను ఇప్పుడు ఇదే వీడియోలో మనలో ఉన్న పాజిటివ్ తత్వం, పాజిటివ్ ఎనర్జీ, మనలో ఉన్న ప్రేమ తత్వాన్ని మేల్కొల్పడానికి, మన జీవితంలోకి అష్టైశ్వర్యాలను తీసుకురావడానికి ఉపయోగపడే 21 ఎఫర్మేషన్స్ అందిస్తున్నాను. వీటిని మనసు పెట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగా కనీసం 3 సార్లు వినాలి. ఖచ్చితంగా 3 సార్లు వినాలి. 3 సార్లు వింటూ 21 రోజుల పాటు క్రమం తప్పకుండా ప్రయత్నించండి. ప్రతిరోజు ఒకే సమయానికి, ఒకే కన్సిస్టెన్సీతో ప్రయత్నించండి. ఒకే సమయం, ఒకే కన్సిస్టెన్సీతో ప్రయత్నిస్తే మనలో ఉన్న అపారమైన శక్తి, అనంతమైన శక్తి తొందరగా మేలుకుంటుంది. ఆ అపారమైన శక్తిని ఉపయోగించుకునే తెలివితేటలు మనకు వచ్చాయా, మన దగ్గరకు వచ్చే సంపద ప్రవాహాన్ని ఇక ఎవరూ ఆపలేరు. ఖచ్చితంగా కోట్ల సంపద మనకు దక్కుతుంది. మీపై మీకే నమ్మకం కలుగుతుంది. నేను ఖచ్చితంగా ₹1,00,00,000 సంపాదిస్తాను అనే నమ్మకం కలుగుతుంది. నమ్మకం కలిగిన మరుక్షణమే మీరు చేసే ప్రతి పని కోట్ల సంపదకు దారి తీస్తుంది. నేను ఇప్పుడు 21 ఎఫర్మేషన్స్ ని ప్రారంభిస్తున్నాను. మనసు పెట్టి వినండి. వీడియో చివరి వరకు ఖచ్చితంగా వినండి. వీడియో పూర్తయ్యేసరికి కోట్ల సంపదకు ద్వారాలు తెరుచుకుంటాయి. మీ జీవితంలోకి రావడానికి తలుపులు తెరుచుకుంటాయి. ఒక లోతైన శ్వాస తీసుకొని మెల్లగా వదులుతూ కళ్ళు మూసుకొని వీడియోని చివరి వరకు వినండి.
నా లోపల అపారమైన పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. నేను ఎక్కడ ఉంటే అక్కడ మంచి వైబ్రేషన్స్ నన్ను ఆకర్షిస్తున్నాయి. నా ఆలోచనలు నా జీవితాన్ని వెలుగుతో నింపుతున్నాయి. ప్రతిరోజు నేను మరింత శక్తివంతుడిగా మారుతున్నాను. నా మనసు ప్రశాంతంగా శక్తివంతంగా ఉన్నది. విశ్వం నాకు మంచి అవకాశాలను అందిస్తుంది. నా చుట్టూ ప్రేమ, ఆనందం, శాంతి నిండి ఉన్నాయి. నేను పాజిటివ్ ఆలోచనలతో నా భవిష్యత్తును నిర్మిస్తున్నాను. నా శరీరము, నా మనసు, నా ఆత్మ పాజిటివ్ శక్తితో నిండిపోయాయి. ప్రతి శ్వాసతో నేను కొత్త శక్తిని స్వీకరిస్తున్నాను. నేను నెగిటివ్ ఎనర్జీని విడుదల చేసి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తున్నాను. నా జీవితంలో మంచి విషయాలు వేగంగా జరుగుతున్నాయి. నేను ధైర్యంగా, నమ్మకంగా ముందుకు సాగుతున్నాను. నా హృదయం కృతజ్ఞతతో నిండి ఉన్నది. నేను ఆనందాన్ని పంచే వ్యక్తిని. నా మాటలు, నా ఆలోచనలు శుభ ఫలితాలను తీసుకువస్తున్నాయి. ప్రతి సమస్యకు నేను ప్రశాంతంగా పరిష్కారం కనుగొంటున్నాను. నా లోపల ఉన్న వెలుగు ఇతరులను కూడా ప్రేరేపిస్తుంది. నేను విజయాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను ప్రేమిస్తున్నాను. ఈరోజు నా జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు వస్తున్నాయి. నేను విశ్వశక్తితో కలిసిపోయి అద్భుతమైన జీవితాన్ని సృష్టిస్తున్నాను.